శ్రీ వరసిద్ధి విజయ కాళీ కాలభైరవుల పాదపద్మలకు నమస్కరించి ఈ వీడియోని ఆరంభిస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో మనం ఏ బంధనాల్లో ఇరుక్కుపోయాము అనేది చెప్పుకున్నాము. మరి ఆ బంధనాల నుంచి బయటపడాలంటే ఏమేం చేయాలి, ఏ విధంగా మనం మన జీవితాన్ని మంచి మార్గంలోకి మరల్చుకోవాలి. చిన్న ఉదాహరణ, నాటికలు చూస్తూ ఉంటారు. నాటికలు చూస్తున్నప్పుడు మీకేమవుతుంది, మైండ్లో ఒక విధమైన భావాలు రగులుతూ ఉంటాయి. కౌర్యం పుడుతుంది, ఒక్కోసారి కోపం వస్తుంది. రకరకాల రసాలు మైండ్లో మనకి ఉద్భవిస్తూ ఉంటాయి. అంటే రసాలు అంటే నవరసాలు అంటారు కదా, అవి. వాటి వల్ల ఏంటి, సంతోషం అయితే ఇబ్బంది లేదు. అవే క్రోధము, కోపము ఇటువంటివి రగిలినాయి అనుకోండి, ఆటోమేటిక్గా బీపీ రైజ్ అయిపోతుంది. ఇది మెయిన్ పాయింట్ అనమాట. ఈ నాటికలు చూడటం వల్ల ఆడవాళ్ళని కించపరుస్తూ, ఆడవాళ్ళని విలన్లుగా చూపించేవి చాలా ఉన్నాయి. సరే, తప్పుగా అనుకునేవాళ్ళు తప్పుగా అనుకోవచ్చు, కాలక్షేపం. అంతకంటే ఇంకా మించిన చాలా కాలక్షేపాలు ఉన్నాయి. అందువల్ల మీరు వాటి నుంచి బయటపడాలి. ఇక సోషల్ మీడియా నుంచి కూడా బయటపడాలి. ముఖ్యంగా మహిళామణులు ఈ పని చేయండి. ఏం చేస్తారు, మీరు టౌన్లలో ఉన్న, పల్లెటూరులో ఉన్న, సాయంత్రం ఇప్పుడు అరుగుల మీద చేరి పల్లెటూరులో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అవి ఆపేసింది, వాటికి ఫుల్ స్టాప్ పెట్టండి. ఆధ్యాత్మిక విషయాలు కబుర్లుగా చెప్పుకోండి. తర్వాత టౌన్లలో లేక పల్లెటూరులో ఎక్కడైనా సరే ఒక 5 మహిళామణులు ఒక టీమ్గా ఏర్పడండి. లేదా 10 మంది, మీకు ఎంతమంది వీలైతే అంతమంది ఒక టీమ్గా ఏర్పడి మీరేం చేస్తారంటే, మనకి చక్కగా భాగవతము, భారతము, రామాయణము, దేవి భాగవతం, ఇలా అనేక అద్భుతమైన పవిత్రమైన మన గ్రంథాలు ఉన్నాయి. పెద్ద పెద్ద యోగుల జీవిత చరిత్రలు ఉన్నాయి, పీఠాధిపతుల జీవిత చరిత్రలు ఉన్నాయి. అనేక అద్భుతమైన పవిత్ర గ్రంథములు మనకి ఉన్నాయి. రోజు ఒకళ్ళింట్లో మీరు సత్సంగంలాగా పెట్టుకొని ఒక బుక్ తీసుకోండి. ఆ బుక్లో సపోజ్ భాగవతం ఉంది, ఇన్ని పేజీలు, 1 గంట పాటు మనం ఒకళ్ళు చదవటం, దాని అర్థము చెప్పటం. మనకి భాగవతము ఆ యొక్క పద్యములు మరియు అర్థములు కూడా ఉన్న బుక్స్ అనేకమైన అందుబాటులో ఉన్నాయి. ఏ గ్రంథమైనా వాటిని తీసుకోవటం, 10 పేజీలు 1 గంట పాటు మీరు ఎంత కుదిరితే అంత చదవటం, అవి వివరణ చెప్పుకోవటం. ఆ విధంగా కాలక్షేపం చేయండి. ఆ నాటికలు చూసే టైంలో ఆ విధంగా చేయండి. రోజుకు ఒకళ్ళ ఇంట్లో, మేము చదవలేదండి, చదువుకోవాలంటే ఇబ్బంది అండి అన్నారనుకోండి, చక్కగా హరే రామ హరే కృష్ణ భజన చేయండి. గంట కాదు, అరగంట చేయండి. మీ మైండ్ అట్లా ఆధ్యాత్మికతలోకి వెళ్ళిపోతుంది అద్భుతంగా. అది కాదు, అది కూడా లేదు, హరే రామ హరే కృష్ణ అంటాం కూడా ఇబ్బంది. అప్పుడు కూర్చోండి, అరగంట పాటు ఓం నమ శివాయ అనుకుంటూ కూర్చోండి. 10 మంది అయినా సరే, 5 అయినా సరే, ఒక టీంగా ఏర్పడి ఓం నమో నారాయణాయ అనుకోండి. లేక ఒక అరగంట ఓం నమ శివాయ అనుకోండి, ఒక అరగంట ఓం నమో నారాయణ అనుకోండి. లేదు, ఈ గంటనే మీరు విభజించుకొని హరే రామ హరే కృష్ణ భజన చేసుకోవటం, లేకపోతే ఇంకేదైనా మీకు వచ్చిన ఆధ్యాత్మిక పాటలు పాడుకుంటూ గడిపేయండి. ఎంత అద్భుతంగా ఉంటుంది. రోజు ఈ విధంగా చేశారనుకోండి, ఒక నెల రోజులకు మీకు అలవాటైపోతుంది. మీకు ఈ నాటికల మీదకి పిచ్చి, సోషల్ మీడియా పిచ్చి కంటే ఇవి బాగా అలవాటైనాయి అనుకోండి, అప్పుడైనా టైం అవ్వగానే పీకుతూ ఉంటుంది. మీరే ఫోన్లు చేసుకుంటుంటారు, ఈరోజు వాళ్ళ ఇంట్లో ఉంది కదా, వస్తున్నారని. ఆ విధంగా ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని మీకు మీరే క్రియేట్ చేసుకోండి. ఇక పురుషులు అంటే మీకు ఖాళీ టైంలో మంత్రం చాంటింగ్ చేసుకుని, మంత్రం లేదు, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ, ఇది కాదు, హరే రామ హరే కృష్ణ అని మైండ్లో చాంటింగ్ చేసుకుంటూ కూర్చోండి. మీకు ఖాళీ టైంలో, మీరు వృత్తి వ్యాపారాల్లో ఉంటారు, తలమొనకలే ఉంటారు, కాబట్టి మీరు జర్నీ టైంలో ఈ విధంగా చేసుకోండి. ఇబ్బంది ఏంటి? ఇక అవునండి, మీరు చెప్పారు ఒక 5 లేక 10 మంది ఒక టీంగా ఏర్పడి ఒకళ్ళ ఇంట్లో చేయమన్నారు, మరి ప్రసాదాలు, నీరు నైవేద్యం పెట్టి తలా కొద్ది తీర్థం తీసుకోండి. దేవుడే మిమ్మల్ని శిక్షించదు. స్తోమత ఉంది, ప్రసాదం పెట్టుకోండి. లేదు, గోధుమ రవ్వ, కొద్దిగా చక్కెర, లేకపోతే బెల్లం కలిపి పెట్టుకోండి, లేదా బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి, అదే మీరు తీసుకోండి. లేక అటుకులు, అదే మీరు తీసుకోండి. స్తోమత ఉంది, చక్కగా ఏదైనా ప్రసాదం చేసి పెట్టండి. లేక ఒక అరటిపండు ముక్కలు కోసి తలా ఒక ముక్కేయండి. ప్రసాదం ఏదైనా పెట్టండి, మీ ఇష్టం అది. నీరు నైవేద్యం పెట్టండి, ఏమనుకోండి. పుష్పం పత్రం ఫలంతో ఏమన్నారు కాబట్టి, పూలు వేయాలండి, ఫోటో పెట్టండి, ఏం అక్కర్లా. కూర్చోండి చక్కగా ఒకళ్ళ ఇంట్లో రౌండ్గా. కింద కూర్చునే వాళ్ళు కూర్చోండి, కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చోండి. హాయిగా గంట భజన చేసుకోండి, హరే రామ హరే కృష్ణ నామం చేయండి, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ, ఈ 3 కలిపి గంటలో విభజించుకొని చేయండి. ఇబ్బంది ఏంటి? లేక ఆధ్యాత్మిక గ్రంథాలను చదువుకోండి.
ఆ చెత్త వచ్చే టైంలో ఈ పని చేయండి. కొన్నాళ్ళకి మీ మైండ్ డైవర్ట్ అయిపోతుంది. వీటికి ఎట్లా అడిక్ట్ అయ్యారో ఇటు కూడా అట్లా అడిక్ట్ అవుతారు. అటు ఎడిక్ట్ అయితే నష్టం, ఇటు ఎడిక్ట్ అయితే లాభం. గుర్తుపెట్టుకోండి. అలా చదవంగా నామం చేయంగా మీకే కొన్ని దివ్యానుభూతులు కలుగుతూ ఉంటాయి. ఇది సత్యం, గుర్తుపెట్టుకోండి. సరే 100 మంది 100 చదువుతారో పక్కన పెట్టండి. ఇక పురుషులు మీరేం చేస్తారు? ఖాళీ టైంలో మంత్రం ఉపదేశం ఉంటే చాంటింగ్ లేదు. హరే రామ హరే కృష్ణ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ. మీకు ఇష్ట దైవం సపోజ్ వెంకటేశ్వర స్వామి, ఓం నమో వెంకటేశాయ. ఇలా మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడు, ఏ కులదేవత ఏ కులదేవుడు మీకు ఉంటారు కాబట్టి వాళ్ళ నామం జపించుకోండి ఆ ఖాళీ టైంలో. కానీ సెల్ తీసేసి వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, WTF ఈ బంధాలు చిక్కుకోబాకండి. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మహిళలైనా పురుషులైనా ఇక అటు ఆ చెత్త వైపు మైండ్ పోదు. ఎంతసేపటికి మంచి వైపు మైండ్ పోతుంది. అలా చదవంగా మీలో మంచి గుణం అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక గ్రంథాలు చదవంగా, ఆధ్యాత్మిక భజనలు చేసుకోగా అవుతుంది. అది కాదండి, ఇవేం కాదు. పెద్దలు ప్రవచనాలు చెప్పే అద్భుతమైన గురువులు ఉన్నారు. వాళ్ళ ప్రవచనాలు ఆన్ చేయండి, చేసి కూర్చొని వినండి, చేరండి, ఒక చోట చేరండి. ఎంత పుణ్యం. అంతేగాని ఆ టైంలో ఈ చెత్త చూస్తూ ఈ చెత్తకు అలవాటు పడిపోయి మన మైండ్ చెత్త అయిపోయి చెత్త బతుకుల మధ్య చెత్తగా బతికితే ఎలా ఉంటుంది? ఆ చెత్తకి అలవాటు పడటం వల్ల ఇంట్లో గొడవలు కూడా ఆరంభమవుతాయి. ఎట్లా అంటే ఆ కౌర్యం పెరిగిపోతుంది కదా, అది పిల్లల మీద చూపించటం, భర్త మీద చూపించటం, లేక భర్త భార్య మీద చూపించటం, పిల్లల మీద చూపించటం, ఇలా ఉంటుంది. ఇది ఒక రుగ్మతగా తయారవుతుంది, మానసిక వ్యాధిగా తయారవుతుంది. అదే మీరు చక్కగా ఈ ఆధ్యాత్మికతలో ఈ భజనలో కానీ నామస్మరణలో కానీ దేంట్లోనే ఉన్నారనుకోండి, మీకు కౌర్యం పెరగదు, అంటే కోపం పెరగదు, బీపీ పెరగదు. ఎప్పుడూ సమతాస్థితిలో ఉంటారు. చక్కగా ఆధ్యాత్మికతలో ఉన్నారు అంటే మీ మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఆటోమేటిక్గా మంచి మంచి ఆలోచనలే వస్తాయి. అంతేగాని ఆ చెత్త చూస్తూ ఆ చెత్తకు అలవాటు పడిపోయి ఉంటే ఫ్యామిలీ కూడా డ్యామేజ్ అవుతుంది. మీరు గమనించండి, కావాలంటే మీరు కూడా చూసే ఉంటారు. కానీ నేను చెప్పేది బాగా మైండ్లో ఫిక్స్ అయి ఉండండి. అనేదా భావించబాకండి. వీడేందండి నాటికలు చూడొద్దు అంటున్నాడు, WTF వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ చూడొద్దు అంటున్నాడు, ఆధ్యాత్మికతలో గడపమంటున్నాడు, వీడి బోందా. ఇప్పుడున్న మనం ఏ కాలంలో ఉన్నాము? మనం ఉన్నది టెక్నాలజీ యుగము. మరి టెక్నాలజీ పరంగా మనము డెవలప్ అవ్వాలంటే అవన్నీ ఏందండి వీడి బోందా అని అనుకోవచ్చు. కానీ సర్వనాశనానికి దారితీస్తాయి అవి, సర్వ మంచికి దారి తీస్తే ఇవి. అలా అందరూ మంచి గుణాలతో ఉన్నారనుకోండి, సమాజం కూడా మంచిగా మారిపోతుంది. మీరు 10 మంది మహిళా మనులు రోజు చక్కగా చేరి ఆ విధంగా చేసుకుంటున్నారనుకోండి ఆధ్యాత్మిక కార్యక్రమములు, ఎంత వండర్ఫుల్. ఇది కాక మీరు ఒక 10 మంది టీం అయ్యారు, లేక 5గురు టీం అయ్యారు. ఈరోజు ఈ దేవాలయంకి వెళ్ళాలి, శుభ్రంగా కడగాలి, చిమ్మాలి. ఒకరోజు పెట్టుకోండి, 1 గంట పాటే, మళ్ళీ ఎక్కువ వద్దు. మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకు? మీకు ఉన్న ఖాళీ సమయంలో మీరేటో ఆ ఖాళీ సమయంలో ఆ చెత్తలకు అలవాటు పడ్డారు కాబట్టి అవి పక్కన పెట్టండి. ఆ దేవాలయంకి వెళ్ళటం, శుభ్రం చేయటం, అలా వారంలో ఒకరోజు ఒక దేవాలయం పెట్టుకోండి. ఏం లేదు, ఏం చేయద్దు, చిమ్మండి, కడగండి, వచ్చేసేయండి. ఆ దేవుడికి ఒక నమస్కారం చేయండి, చాలు. మీరు ఇంకేం కోరద్దు, ఏం చేయొద్దు. ఈ భజన కార్యక్రమము లేక ఈ నామస్మరణప్పుడు కూడా ఏం కోరద్దు, ఏమీ అడగద్దు. వెళ్ళండి, చేసుకోండి, వచ్చేయండి. ఒకవేళ ఇళ్లలో ఇబ్బంది అండి అన్నారనుకోండి, దేవాలయంకి వెళ్ళి కూర్చోండి. ఆటోమేటిక్గా మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది వస్తారు. అది ఒక మంచి కార్యక్రమానికి నాంది పలుకుతుంది. గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా చేసుకుంటూ ఉన్నారనుకోండి, అద్భుతం. ఒకసారి బాగా మైండ్ పెట్టి ఆలోచించండి. మనం ఆ చెత్తకి అలవాటు పడాలా, ఈ మంచికి అలవాటు పడాలా? మంచికి అలవాటు పడితే అంతా మంచే ఉంటుంది. కాబట్టి శివులు అనేది భావించవద్దు. గుర్తుపెట్టుకోండి. ప్రతి వాళ్ళకి చెప్పేది ఒకటి, ఖాళీ సమయం వచ్చింది, మైండ్లో, సబ్కాన్షియస్ మైండ్లో ఆ నామాన్ని ఫిక్స్ చేయండి. ఆటోమేటిక్గా మీరు కూర్చొని కళ్ళు మూసుకున్నానే ఆ నామం రిపీట్ అవుతుంది. చక్కగా ఈ విధంగా మహిళామణులు కానీ పురుషులు కానీ మీ ఖాళీ సమయాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమముల కోసం, అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే ఇవే, చక్కగా ఆ ఖాళీ సమయాన్ని వీటికి ఉపయోగించుకోండి. లేదండి మేము ఎవరింటికి వెళ్ళము, మా ఇంట్లో ఒప్పుకోరని అనుకోండి, సెల్ ఓపెన్ చేయండి. సెల్ ఓపెన్ చేసి ఆధ్యాత్మిక ప్రవచనాలు అనేక వీడియోలు ఉన్నాయి, అవి పెట్టుకొని వినండి చక్కగా ఖాళీ టైంలో. ఆ చెత్తను పక్కన పెట్టండి. వినగా మీరే ఆ యొక్క మార్గంలోకి వెళ్ళిపోతారు, ఆ మంచి మార్గంలోకి, ఆధ్యాత్మిక మార్గంలోకి. అందువల్ల వాటిని పక్కన పెట్టండి. ఎంతసేపటికి మంచి మార్గం, ఆధ్యాత్మిక మార్గంలోకి రావటానికి ట్రై చేయండి. ఎంతో చక్కగా ఉంటుంది. ఆశించకుండా చేయండి. ఆటోమేటిక్గా
డెవలప్మెంట్ జరిగిపోతుంది. మీ మైండ్ కూడా అంతా పాజిటివ్గా ఉంటుంది, మంచి మార్గంలో నడుస్తూ ఉంటుంది, మంచి ఆలోచనలు వస్తాయి. కాబట్టి సేవలు బాగా గుర్తుపెట్టుకోండి, అన్నిదా భావించవద్దు. ఈ విధంగా బంధనాలు చిక్కుకోకుండా బయటికి వచ్చి మీ జీవితాన్ని చక్కగా మంచి మార్గంలో నడుపుతూ మంచి ఉన్నత స్థితులకి వెళ్తారు. అటు ఆధ్యాత్మిక మార్గము, పూర్తి వ్యాపారాలు, చదువు, ఏదైనా సరే మంచి రంగంలో మంచిగా ఉన్నత స్థితులకు వెళతారని నేను భావిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను.